కొన్నాళ్ల క్రితం కొండెక్కిన ఉల్లి క్రమంగా దిగొస్తోంది. రైతు బజార్లలో కేజీ 20 నుంచి 40 రూపాయల మధ్య పలుకుతోంది. అదే సమయంలో ఇటు వినియోగదారులు హ్యాపీగా లేరు, అటు రైతులు సంతోషంగా లేరు. మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏం కోరుకుంటున్నారు? కర్నూలు నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. గత కొంతకాలంగా ఉల్లి ధరలు అమాంతంగా పెరిగినటువంటి విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి రైతు బజార్లో మనం ఉన్నాము. కొంతమంది ఉన్నారు వ్యాపారస్తులు. అమ్మ చెప్పండి, ఉల్లిగడ్డ ధరలు ఎలా ఉన్నాయమ్మా? ఎంత కిలో? ఇవి 40 రూపాయలు సార్, 40 అంతే. ఎన్ని రోజులు అయిందమ్మా ధరలు పెరిగి? 4 రోజులు. 4 రోజులు. అంటే గతంలో ఎక్కువ ఉండేటివి, ఇప్పుడు 40 రూపాయలు అంటున్నారు. ఎన్ని రోజులు అయింది? గడ్డలు అయితే తక్కువ పడతాయి, ఇవి మహారాష్ట్ర గడ్డలు కాబట్టి రేట్ ఎక్కువ వస్తాయి సార్, అంతే. ఇక్కడంతా 1500 1800 పోతున్నాయి అంట లోకల్. అవి ఎంత మాత్రమో తెలియదు, అంటే క్వాలిటీ బట్టి ఉంటాయి. సన్నవి లావు సైజులు ఉంటాయి సార్, అంతే సార్. నాకు తెలుసు, నాకేం తెలియదు. మేము ఏదైనా క్వాలిటీ చూసి మంచి సరుకులు తెచ్చుకొచ్చుకుంటాం, అంతే. రైతులకు గిట్టుబాటు సరిపోతుందంటారా? అంటే మీరు చెప్పినట్లు 1400 1500 కూడా పోవట్లం లేదు అని రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది నా వ్యాపారం చేసేదాన్ని సార్, నేను వ్యాపారం చేసుకుని తినేదాన్ని. వాళ్ళకి నష్టమా లాభమా రైతుకి తెలుస్తుంది. అంటే ఈ కింటాలు ఇంత పోతే నాకు లాభం వస్తుంది, లేదంటే ఇది సరిపోతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మనం పెట్టుబడి పెట్టాం కదా, ఏదో తెచ్చుకుంటాం, అమ్ముకుంటాం, పోతాం. మాదేం ఇబ్బంది ఏమి, వాళ్ళే ఇబ్బంది పడేది. రేట్ అయితే ఉండాలి మామూలుగా. మినిమం రైతుకు 2000 3000 అన్న పోతే బాగుంటుంది. మరి పబ్లిక్ బాగానే వస్తున్నారా? ఇప్పుడు ధరలు తగ్గాయి కదా, మరి ఎలా వస్తున్నారు? పోతాయి సార్, ఒక 20 కిలోలు 30 కిలోలు మా కాడ, అంతే. ఎక్కువ ఏం పోదు, చిన్న వ్యాపారం మాది. ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం కర్నూలు రైతు బజార్లో ఉన్నాము. మనతో మాట్లాడడానికి వ్యాపారస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ధరలు ఎలా ఉన్నాయి ఉల్లికి సంబంధించి? 25 20 ఉన్నాయి సార్. చాలా రేటు తగ్గిపోయింది సార్ ఈ 2 రోజుల్లో. చాలా నష్టం సార్ రైతులకి. ఈ రేట్ల వల్ల ఈ కూలీలు కూడా గిట్టవు సార్. అసలు వస్తున్నారా? అంటే వినియోగదారులు బాగానే వస్తున్నారా ఇక్కడికి? తగ్గింది కాబట్టి ఇప్పుడు వస్తారు సార్. మొన్నటిదాకా రేట్లు ఎక్కువ ఉన్నాయని చాలా బాధపడేవారు, ఇప్పుడు వస్తున్నారు. అంటే బయట 30 40 అని చెప్తా ఉన్నారు, ఇక్కడ 25 అని చెప్తున్నారు. బయట వాళ్ళు రేట్లు ఎట్టనే అమ్ముతారు సార్. మాకు అందులో అమ్మడానికి లేదు కదా, ఇక్కడ ఏది రాస్తే అదే అమ్మాలి మేము. మాకు గిట్టకపోయినా అదే రేటు అమ్మాలి, ఇంకా తప్పదు. నష్టమైనా కూడా అమ్ముకొని వెళ్ళాల్సిందే. ఇది గత 2 రోజులు కావచ్చు, లేదా గత కొంతకాలంగా ఈ ఉల్లి ధరలు ఎక్కువగా ఉండేవి. ఆ ధరలు అనేటివి తగ్గుముఖం పట్టాయి. అయితే రైతులకు కూడా నష్టాలకు గురవుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలుపుతున్న పరిస్థితి. పెద్ద చెప్పండి, ఎలా ఉంది కిలో ఉల్లి? 25 రూపాయలు ఉంది సార్ కిలో ఉల్లిగడ్డలు. 20 కాటుంటే 25 రూపాయలు, 18 లాస్ట్. అంతకంటే ఏం లేదు. 25 20 18 అది. ఎన్ని రోజులు అయింది? అంటే నిన్న మొన్నటి వరకు చాలా ధర ఎక్కువ ఉండేది. ఉల్లి పట్టుకుంటేనే కంట్లో నీరు వచ్చే పరిస్థితి అని చెప్పి ప్రజలు చెప్పేవాళ్ళు. ఎన్ని రోజులు అయింది? ఒక 2 నెలలు అయింది సార్, అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఒక 10 రోజులు అయింది, తగ్గిపోయింది, పూర్తి తగ్గిపోయింది. ఏం లేదు దీంట్లో. అప్పుడు 60 70 అమ్మినారు, ఇప్పుడు 30. పెద్దది లావుగడ్డ అయితే, ఇంకా లాస్ట్ గడ్డ అయితే 25 18 20. అంతకు లాస్ట్ ధర ఏం లేదు, పెద్ద ఏం లేదు సార్. మరి రైతులకి గిట్టుబాటు సరిపోతుందంటారా? అంటే మార్కెట్లో 10 నుంచి 15 రూపాయల వరకే కొంటూ ఉన్నారు అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఎలా ఉంటుందంటారు రైతులకి? ఇంకా రైతులకు తగ్గిపోయినట్టేనే సార్, తగ్గిపోయినట్టేనే. ఏముంది, ఇంకా మేమే 18 కొనుక్కొచ్చి అమ్ముతున్నాం, 18 20. ఇంకా వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళు అమ్మితేనే కదా మేము కొనుక్కొచ్చుకునేది. మళ్ళీ కట్టేటప్పుడు ఏముంటుంది, ఏముండదు. అది సమస్య, ఏం లేదు. ఇప్పుడు రైతుకి ఏ విధంగా ఎగురుతుంది? ఫస్ట్లో బాగానే వచ్చింది వాళ్ళకి ఆదాయం, ఇప్పుడు ఏం ఆదాయం లేదు, తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఆడ 18 వేస్తే, ఆయన 20 వేస్తే మేము 25 అమ్ముకుంటాం. ఆయన 20 వేస్తే 18 అమ్ముతాం. 2 రూపాయలు కేజీ పైన వస్తుంది, ఇంకంతకంటే ఏం ఆదాయం లేదు. ఆటబాడికి 100 రూపాయలు పోతుంది, మాకు వేసుకురానికి మాడికట్టే అటువంటి మాకు ఆటబాడిగా దానికి పోయి 1 రూపాయి మిగులుతుంది. అంతకంటే ఏం పెద్దగా ఉంటుంది సార్. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే చూడొచ్చు, అంటే లావుగా ఉన్నటువంటి గడ్డలు ఏవైతే ఉల్లికి సంబంధించినటువంటి ఉన్నాయో అవి లేదా
35, 20 అనేటటువంటి ధరలు నిర్ణయించడం జరిగింది. అయితే రైతు బజార్ లోపల మనం ఇందాక చూసాం. ఆ రైతు బజార్లో ఉన్నటువంటి ఆ నియమాల ప్రకారం ఏ విధంగా అయితే ఉంటుందో 20-25గా ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఆ ధరలతోనే మీరు అమ్ముకోవడానికి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.